హాయ్ హలో వెల్కమ్ టు సరు అజయ్ బ్లాగ్స్ అండి. టుడే సాంబార్ రెసిపీ అండి, నా స్టైల్లో చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కందిబ్యాళ్ళు అండి, మునక్కాడలు, క్యారెట్, ముల్లంగి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం, 3 పచ్చిమిర్చి, 2 టమోటాలు, ఆనియన్, ఉర్లగడ్డలు 4, కారం పొడి 2 స్పూన్స్, పసుపు 1 2 స్పూన్, చింతపండు కొంచెం అండి, నిమ్మకాయ సైజుని తీసుకుని నానబెట్టుకొని తీసుకున్నాను. కందిబ్యాళ్ళు నానబెట్టుకోవాలండి, ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. కందిబ్యాళ్ళు పప్పు ఉంటుంది కదండి, పప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఫస్ట్ 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పప్పు బాగా మెత్తగా అవుతుందండి. అలా అయితే చూడండి, నానాయి బ్యాళ్ళు. పసుపు అండి, పసుపు వేసేసుకోవాలి. 1 స్పూన్ అండి. కరివేపాకు కొంచెం వేయాలి. ఆయిల్ కొంచెం అండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకోవాలండి మనము. అప్పటికే పప్పు మ్యాట్ చేసుకుని తయారవుతుంది. అది పక్కన పెట్టేసుకోవాలి. దానికి నేను స్కిప్ చేస్తానండి, వీడియో లెంత్ అవుతుందని. ఆయిల్ పోసుకోవాలి 2 గరిటెలు. దాంట్లోకి వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి 2 కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3 ఇందాక చెప్పాను కదండి 2, అవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గిన్నెలో అండి చేసుకోవచ్చు, మీకు వీలైతే కుక్కర్ ఉంటే అదే కుక్కర్లో అయినా మ్యాట్ పక్కకు తీసేసి వేసుకోవచ్చు. అన్నీ బాగా వేగనివ్వాలండి ఆయిల్లో, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒకే సైడే అంతా వేగినట్టు ఉంటుంది. ఇలా అన్నీ వేగనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత క్యారెట్, ముల్లంగి నేనైతే ఒక 4 పెద్దవే తీసుకున్నానండి. సో ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మరీ చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉర్లగడ్డలు, టమోటాలు, వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటామండి. టమోటాలు కూడా వేసుకుంటాము. పసుపు మనం ఆల్రెడీ అక్కడ వేసాము, తర్వాత ఇక్కడ కొంచెం పసుపు వేయాలండి, 1 టేబుల్ స్పూన్ అట్లా. కారం అండి 2 స్పూన్స్, నేను ఎక్కువ ఉన్నాయని వెజిటేబుల్స్ 2 స్పూన్స్ తీసుకున్నా. కొన్ని అయితే 1 స్పూన్ కారం చాలు, సరిపోతుంది. మునక్కాడలు అన్నీ వేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ నేను అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను, కొంచెం మధ్యలో స్కిప్ చేశానండి. సో అన్నీ వేసుకొని ఇలా గరిటెతో అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసి కొన్ని నీళ్ళు పోసుకొని, దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత ఉడకాలండి, సగం వరకు ఉడకాలి.
తర్వాత మనము మ్యాట్ చేసిన పప్పు వేయాలి. తర్వాత అది వేసినాక ఆశీర్వాద్ సాంబార్ పౌడర్ వేయాలి. సాంబార్ పౌడర్ ఏదైనా వేసుకున్న టేస్ట్ వస్తుంది. సో వేసాక ఇలా వస్తుందండి. ఇలా రెడీ అయిన తర్వాత మనకు లాస్ట్లో అన్నీ ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత ఇలా వస్తుంది, మనకి ఇలా తయారవుతుంది. సో కన్సిస్టెంట్ అండి, బాగా తీసుకోవాలి.